అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించింది బీఆర్ఎస్. మొత్తం సెషన్కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. ఇవాళ మూసీపై చర్చలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం నడిచింది. కడుపులో విషం పెట్టుకున్నారన్న సీఎం కమెంట్లపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి పాదయాత్రగా గన్ పార్కుకు వెళ్లారు ఎమ్మెల్యేలు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కృష్ణలో నీటి వాటాలు గత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనిపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తమకు పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి అన్నారు బీఆర్ఎస్ సభ్యులు. కానీ సభలో మాట్లాడే అవకాశమే ఇవ్వకపోవడంతో సెషన్ మొత్తాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు 10 గంటలకు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి ఇచ్చినట్లే ప్రధాన ప్రతిపక్షానికి సమానమైన సమయం అవకాశం ఇస్తేనే సభకు వస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి ఈ డిమాండ్కి ప్రభుత్వం ఏమైనా కన్సిడరేషన్లోకి తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే వీళ్ళు వెళ్ళను అని చెప్పిన మాటకి కట్టుబడే ఉంటారా అసెంబ్లీకి వెళ్ళకుండా? ఇంతకుముందే ప్రభుత్వం నుంచి ఒక చిట్చాట్ ద్వారా కొంత సమాచారం వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు దీనిపైన స్పందించారు. బీఆర్ఎస్ నేతలే ఇరిగేషన్ పైన చర్చ పెట్టాలని అడిగారు. కానీ ఇరిగేషన్ పైన చర్చ పెడుతున్నప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో మాట్లాడడం ఇష్టం లేదు. దాంతోపాటు ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అందుకోసమే బయటకు వెళ్ళిపోయారనే కామెంట్స్ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడే చేశారు. కానీ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం ఇంకోలా కనిపిస్తుంది. అసలు సభలో మేము ఉండాల్సిన అవసరం ఏముంది, మేము ఉన్నా మాట్లాడనివ్వట్లేదు కాబట్టి మేము బయటికి వెళ్ళైనా పబ్లిక్లో మాట్లాడతాము. ఒకవేళ ఇరిగేషన్ సబ్జెక్టు పైన ప్రాజెక్టుల పైన చర్చ జరుపుతున్నప్పుడు ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, గతంలో మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు మీ ప్రాజెక్టులన్నీ కట్టాము, మా మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అలాంటి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం మాకు ఇస్తే మేము కూడా ఎలా కట్టాము, ఎక్కడెక్కడి నుంచి లోన్లు తీసుకొచ్చాము, ఎంత మేరకు అంచనాలు పెరిగాయి, ఎందుకు పెంచాల్సి వచ్చింది, అసలు అవినీతి లేకుండా మేము ప్రాజెక్టులు కట్టాము కాబట్టి వాటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకుంది అనేది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్షం. ఇక ఈరోజు ఉదయం జరిగినటువంటి క్వశ్చన్ అవర్లో అసలు మాకు సమయమే ఇవ్వలేదు. ముఖ్యమంత్రి మొదటి ప్రశ్నకి గంటన్నర సమాధానం చెప్పారు. ఆ గంటన్నర కూడా మూసీ రివర్కి సంబంధించినటువంటి అంశంపైన సమాధానం చెప్పారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము దాని మీద కొన్ని ప్రశ్నలు అడిగాం. ముందుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇంకొకందరికి సుంతా లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఆమెకు కూడా మైక్ ఇవ్వగానే మళ్ళీ స్పీకర్ కట్ చేశారు. ఆ తర్వాత హరీష్ రావు మైక్ తీసుకొని 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, మూసీకి సంబంధించినటువంటి వాటర్ ఎలకేషన్ 2.5 టీఎంసీ ఇస్తున్నారు కదా, ఫ్రెష్ వాటర్తో మూసీని మొత్తం ఫిలప్ చేస్తున్నారు కదా, ఆ ఎలకేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఒకవేళ కాళేశ్వరంకి దానికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఏమైనా వాటర్ ఇంకొకలాగా తీసుకొస్తున్నారా, వీటికి సంబంధించి సమాధానం చెప్పాలని మంత్రి అడిగారు. లేకపోతే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అడిగారు. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఇంకా ప్రతిపక్షాలనే కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. మరో ఉపనేత తలసాని కూడా లేచి చాలా గట్టిగా మాట్లాడారు. మాకు సమయం ఇవ్వట్లేదు, ఇలాంటి సభ నేను ఎక్కడ చూడలేదు, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను కానీ ఇలా ప్రతిపక్షాలకి టైం ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను తీసుకెళ్తున్నారని ఆయన కూడా ఫైర్ అయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక స్పీకర్ కూడా జోక్యం చేసుకొని కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడారు. ఇతర అంశాలకు మీకు మైక్ ఇవ్వము, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ చెప్పారు. దీంతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వాకౌట్ చేశారు. నడుచుకుంటూ గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. గన్ పార్క్ దగ్గర చాలాసేపు ధర్నా చేశారు. ఆ తర్వాత ఇలా సమయం ఇవ్వకుండా అసెంబ్లీలో ఉండమంటే మేము ఉండము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే ఒక కండిషన్ పెట్టారు. దాంతోపాటు స్పీకర్ ఏదైతే మాట్లాడారో, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీ మైక్ ఇవ్వమంటూ స్పీకర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతిపక్షం ముందే అనేక అంశాలపైన విమర్శించడానికి, ముఖ్యమంత్రికి భజన చేయడానికి, ప్రభుత్వం చేసేటువంటి పథకాలను ఓహో ఆహో అంటూ చెప్పడానికి ఇక్కడ ప్రతిపక్షం లేదు, విమర్శిస్తుంది. అది నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవాలి, మాట్లాడే సమయం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇవ్వాలి, స్పీకర్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇరిగేషన్కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటే కనుక దాంట్లో మాకు కూడా అవకాశం ఇచ్చి మేము కూడా పీపీటీ పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ 3 హామీలు ఇస్తే కనుక సభలోకి ప్రతిపక్షం ఎంటర్ అవుతుంది. లేకపోతే ఇక ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరించేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ మొదలవుతుంది. అదే టైంకి అప్పటి వరకు హామీ రాకపోతే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లీడ్ తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తారు.
గాంధీ భవన్ లాగా అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మా పార్టీ ఆఫీస్లో మేము కూడా ఒక మాక్ అసెంబ్లీ లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్ రాకేష్.